హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్, యూనిక్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పిరో ఏ మెగా నేషనల్ యూత్ ఫెస్టివల్ అండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ అటెన్షన్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఇది ఇన్స్పిరో ఏ మెగా నేషనల్ యూత్ ఫెస్టివల్ అండి, ఆర్గనైజ్డ్ బై పరివర్తన్ క్లబ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ గివర్స్ క్లబ్ ఫ్రమ్ పూణే. సో ఇది ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తున్నటువంటి 3 days ప్రోగ్రామ్ అండి. సో డే 1 రోజు మనకు ఆల్ఫర్డ్ బి ఫోర్డ్ గారు ఈస్ట్ మీట్స్ వెస్ట్, బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ అన్న టాపిక్ మీద, డే 2 రోజు మనకు బిజినెస్ యోగా ఫ్రమ్ భగవద్గీత అనే టాపిక్ మీద డాక్టర్ వివేక్ బింద్రా గారు, మనకు డే 3 రోజు డిస్కవర్ యువర్ సెల్ఫ్, భోగా రోగా అండ్ యోగా అనే టాపిక్ మీద రాధేశ్యామ్ ప్రభుజీ గారు ఈ వాళ్ళ యొక్క లెక్చర్స్ అయితే ఇవ్వనున్నారు. సో ఈ ముగ్గురు కూడా ఎమినెంట్ పర్సన్స్ అండి, నాట్ ఏ నార్మల్ పర్సన్స్. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే వారి గురించి, వారు ప్రజెంట్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే టాపిక్ గురించి కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ దిస్ ఫ్రీ ఆన్లైన్ ఈవెంట్ అండి. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, ఐ కెన్ అజ్యూర్ యూ. సో డే 2 రోజు మనకు బిజినెస్ యోగా ఫ్రమ్ భగవద్గీత అనే టాపిక్ మీద డాక్టర్ వివేక్ బింద్రా గారు తన యొక్క స్పీచ్ అయితే ఇవ్వనున్నారు. ఈజ్ ఏ బిజినెస్ కోచ్, లీడర్షిప్ కన్సల్టెంట్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ badabusiness.com, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్. ఓకే, ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి, ఫెమిలియర్ అక్రాస్ ద వరల్డ్. అండ్ హీఈస్ హ్యావింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ విత్ అరౌండ్ 1,60,00,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అండి. 1,60,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది నాట్ ఏ నార్మల్ థింగ్. సో దట్ ఈస్ వెరీ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పర్సన్ చాలా ఫేమస్ అని చెప్పడానికి అదొక నిలువెత్తు నిదర్శనం. సో అతను ఇచ్చే స్పీచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మన యొక్క జీవితాలకి టచ్ అవుతుంటాయి. సో అందుకే నేను మీకు దీనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు మేబీ వివేక్ బింద్రా గారి గురించి తెలిసి ఉండొచ్చు, అతని వీడియోస్ యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. అతని యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చూడండి. అతను ఎస్పెషల్గా బిజినెస్ కోచ్, లీడర్షిప్ కన్సల్టెంట్, అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఒక బిజినెస్‌లో ఎలా సక్సెస్ కావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది అతని ప్రత్యేకత, చెప్పడం అతని యొక్క ప్రత్యేకత. సో మనకు 20th జూన్ సండే రోజు 12 PM నుంచి 2 PM వరకు అతని యొక్క స్పీచ్ అయితే ఉంటుంది. సో ఇది 25,00,000 ప్లస్ యూత్‌తోని ఒక మెగా వెబినార్ లాగా మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయడానికి ఒక అఫీషియల్ అటెంప్ట్ అండి. ఓకేనా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌కి ఇది ఒక అఫీషియల్ అటెంప్ట్. 25,00,000 ప్లస్ యూత్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఏజ్ గ్రూప్స్ వచ్చేసి 15-35 ఇయర్స్. బట్ ఎవరైనా కూడా వినొచ్చు, ఎస్పెషల్‌గా 15-35 ఇయర్స్‌కి ఉద్దేశించినటువంటి ప్రోగ్రాము. ఎందుకంటే మీరు కరెంట్ సొసైటీలో చూసుకుంటే ఇండియాలో ఎస్పెషల్‌గా యూతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే యూత్‌లో మంచి ఇంటర్పర్సనల్ అండ్ వాల్యూస్ అయితే ఉంటాయో అప్పుడు దేశం కూడా బాగుపడుతుంది. రైట్. సో దిస్ ఈస్ ద మెయిన్ మోటో అండి. సో మన యొక్క వాల్యూస్, పర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా జీవితంలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో, అన్ని యాంగిల్స్‌లో మనల్ని ఒక ఆల్‌రౌండర్ లాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కూడుకున్నటువంటి ప్రోగ్రామే ఈ యొక్క ఇన్స్పిరో ఫెస్టివల్ అండి. సో మీరు ప్రజెంట్ సొసైటీలో చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రెస్‌కు లోనవ్వడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, సూసైడ్ చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నట్లయితే మీకు క్రైమ్ న్యూసే ఎక్కువగా ఉంటుంది. హత్యలు, ఆత్మహత్యలు. దెన్ మీరు చూసుకుంటే సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి ఆత్మహత్య యత్నం చేసినటువంటి కూతురు అని హెడ్డింగ్స్‌తోని మనకు ఇటువంటి ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. సో అక్కడ సెల్ ఫోన్ ఇవ్వకపోవడం వల్ల ఆమె సూసైడ్ చేసుకోవాలని అనిపించిందంటే, సో ఆమెలో ఆ యొక్క ధైర్యం అనేది లేకుండా పోయింది. సో అంటే ఆ యొక్క స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీసు, సెల్ ఫోన్ ఎలా సంపాదించుకోవాలి, ఎందుకు ఇవ్వనన్నారు, సో అటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా డైరెక్ట్‌గా బ్రిడ్జ్ ఎక్కి కిందకి దూకడం జరిగింది. సో సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షను, ఒక సెన్స్ ఆఫ్ ఆహ్, హ్యాపీనెస్ అనేది ఎందుకు లేదు అనేది క్వెషను. సో ఆ యొక్క క్వెషన్‌కి మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఈ యొక్క 3 days ప్రోగ్రామ్‌లో దొరుకుతుందని నేను హామీ ఇస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మీరిక్కడ సూసైడ్ అంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక సూసైడ్ చేసుకుంటారో, సో అది
దాని యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే ఐ యామ్ అనేబుల్ టు బియర్ ద లాస్ ఆర్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్. సో, నేను ఇక్కడ ఉండి ఈ బాధలు అనుభవించే కంటే చనిపోవడం మేలు అని జెప్పేసి చనిపోతుంటారు. బట్ దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ ఫిలాసఫీ అండి. సో, ఎప్పుడైతే మీరు అలా ఇక్కడ బాధలు అనుభవించలేను అని చనిపోతారో, సో, అప్పుడు మీకు మరింత బాధలు ఆహ్, నెక్స్ట్ లైఫ్‌లో ఒస్తాయి. ఇదెలా ఉంటుందంటే ఒక ఖైదీ జైలు నుంచి బయటికి వెళ్ళొచ్చు పనిష్మెంట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? పనిష్మెంట్ అయిపోయిన తర్వాతనే బయటికి రిలీజ్ జేస్తారు. లేదు నేను గోడ దూకి ముందే పారిపోతానంటే అతన్ని పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకొనొచ్చి డబుల్, త్రిబుల్ పనిష్మెంట్ అయితే ఇస్తారు. ఓకే. సో, అతను జైలు నుంచి తప్పించుకోవడం గురించి జూస్తే అతనికి మళ్ళీ డబుల్, త్రిబుల్ పనిష్మెంట్ ఒస్తుంది. సో, అదేదో ముందే ఆహ్, ఉన్నంత పనిష్మెంట్ అనుభవించి చక్కగా బయటికెళ్ళిపోవచ్చు. లైక్ దట్ వి ఆల్సో ఎప్పుడైతే సూసైడ్ జేసుకుంటామో మనకు నెక్స్ట్ లైఫ్‌లో డబుల్, త్రిబుల్ సఫరింగ్స్ అయితే వస్తాయి. కాబట్టి అది ఒక మంచి కాన్సెప్ట్ గాదు. అది చేయడం గూడా మంచి పని కాదు. వచ్చిందాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. సో, ఖచ్చితంగా ఒక్కటి గుర్తుంచుకోవాలండి జీవితంలో మనకు హ్యాపీనెస్ ఉన్నప్పుడు సాడ్‌నెస్ గూడా ఉంటుంది. అంటే ఈ యొక్క వరల్డ్‌లో డ్యుయాలిటీస్ ఉంటాయి. డ్యుయాలిటీస్ అంటే మనకు యాంటోనిమ్స్ ఉంటాయి గదా! ఇంగ్లీష్‌లో. ఆ విధంగా డ్యుయాలిటీస్ అంటే బర్త్ ఉంటే డెత్ ఉంటుంది. సాడ్‌నెస్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. యంగ్ ఏజ్ ఉంటే ఓల్డ్ ఏజ్ ఉంటుంది. స్టార్ట్ ఉంటే ఎండ్ ఉంటుంది. ఈ విధంగా డ్యుయాలిటీస్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి ఆ ఒక్క కాన్సెప్ట్‌ని మీరు అర్థం జేసుకోవాలి. సో, సక్సెస్ ఉంటే ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ విధంగా అన్నీ గూడా డ్యుయాలిటీసే. కాబట్టి పుట్టాము, చనిపోతాం ఏదో ఒక రోజు. సో, ఈ మధ్యలో మన యొక్క చాయిసెస్ ఏ విధంగా ఉన్నాయనేదే మన యొక్క క్యారెక్టర్‌ని డిసైడ్ జేస్తుంది. అంటే బి, డి మధ్యలో సి ఉంటుంది గదా! సో, బి అంటే బర్తు, డి అంటే డెత్తు. మధ్యలో ఉన్న సి ఏంటి అంటే చాయిసెస్. సో, మీరు ఆహ్, ఏం చాయిస్ తీసుకుంటారనేదే మీ యొక్క పర్సనాలిటీని ఇంప్రూవ్ జేస్తుంది. సో, మీకిక్కడ చాయిస్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో, మీరు ఎన్నో సినిమాలు జూసుండొచ్చు, సీరియల్‌లు జూసుండొచ్చు, షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్స్ ఎట్సెట్రా చూసుండొచ్చు. అన్‌వాంటెడ్ కంటెంట్ గూడా మీరు చూసి ఉండొచ్చు. సో, ఇక్కడ ఒక యూజ్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీ ముందుకు ఫ్రీగా అవైలబుల్‌గా వచ్చింది. సో, ఇప్పుడు మీ చాయిస్ అండి. మీరు దీనికి అటెండ్ అవుతారా? అటెండ్ అవ్వరా? అనేది మీ చాయిస్. సో, ఆహ్, మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ నేను మీకు విన్నవించేదేంటంటే రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా వినండి. ఇది మీకు కంపల్సరీ జీవితంలో యూజ్ అయ్యే అంశం మీద ఎమినెంట్ పర్సన్స్ అయితే లెక్చర్స్ ఇస్తున్నారు కాబట్టి చాయిస్ తీసుకొని దీన్ని ఆహ్, సద్వినియోగం జేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇది గూడా మనకు సండే ఉంది. మీ యొక్క అకాడమిక్ టైమింగ్స్‌లో గావచ్చు, ఎంప్లాయ్‌మెంట్ టైమింగ్స్‌లో గావచ్చు, క్లాసెస్ అయితే రాకుండా ఆహ్, ఏ టైంలో కండక్ట్ జేయాలో ఆ టైంలోనే అందరికీ అవైలబుల్‌గా ఉండే విధంగా ఈవెంట్ అయితే ఆర్గనైజ్ జేస్తున్నారు. సో, చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా కొత్త కొత్త ఫ్యాక్ట్స్, కొత్త కొత్త విషయాలు మీరైతే దెలుసుకుంటారు. ఓకే. సో ఐ ఐ ఫీల్ దిస్ ఈజ్ యాస్ ఎ కల్చరల్ ఈవెంట్ అండి. ఇదొక కల్చురల్ ఈవెంట్ లాగా నేను భావిస్తున్నాను. సో, మన కాలేజ్‌లో మనకు కల్చురల్ యాక్టివిటీస్ అని జెప్పేసి కొన్ని జరుగుతుంటాయి. డాన్సెసు, స్పీచ్‌లివ్వడము, లేదా ముగ్గులు వేయడం ఇటువంటి. సో, అందులో మనం డాన్సెస్‌ని కన్సిడర్ చేయలేము. ఎందుకంటే, ఒక స్టూడెంటు లేదా ఒక అమ్మాయి ఏదో పాట మీద ఏదో రకంగా డాన్స్ చేస్తుంటే దాన్ని అటు లెక్చరర్సు, ఇటు స్టూడెంట్సు కళ్ళప్పగించి జూడడము అది కల్చర్ కిందికి రాదు. అది కల్చరల్ యాక్టివిటీ కానే కాదు. సో, అందులో కల్చర్ లేనే లేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఏదైతే ఈవెంట్ ఉందో ఐ ఫీల్ దిస్ యాస్ ఎ కల్చరల్ ఈవెంట్. ఎందుకంటే ఇందులో మన యొక్క కల్చరల్ ఉంది. మన యూత్‌ని ఏ విధంగా వాళ్ళు సక్సెస్ వైపు నడిపించాలో మనల్ని ట్రైన్ చేయడానికి ఒక జెన్యూన్ అటెంప్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఆహ్, ఆహ్, మీ అందరికి గూడా రిక్వెస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ జేసుకోండి. నేను గూడా రిజిస్ట్రేషన్ జేసుకున్నాను. అండ్ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్. ఆహ్, కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా వినొచ్చు. మీకు ఒక సర్టిఫికేట్ గూడా ఇస్తారు. అదే విధంగా ఫ్యూచర్‌లో ఏమైనా కోర్సెస్ ఉన్నట్లయితే వీళ్ళు ముఖ్యంగా జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ వంటి కోర్సెస్‌తో పాటు మనకు అకాడమిక్స్ యూజ్ అయ్యే కెరీర్ గైడెన్స్ గూడా ఇస్తుంటారు. పరివర్తన్ క్లబ్, గివర్స్ క్లబ్ వాళ్ళు. సో, కాబట్టి అందులో మీకు ఫ్యూచర్‌లో గ్రూప్స్‌లో షేర్ చేసే అవకాశం ఉంది. అలా గూడా మీరు వీటిని సద్వినియోగం జేసుకోవచ్చు. సో, దట్ వాస్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అట్‌లీస్ట్ ఒక్క 1 పర్సన్‌తోని మీరు జెప్తే రిజిస్ట్రేషన్ జేసుకునే ఒక్క పర్సన్ అయినా మీ లైఫ్‌లో ఉంటాడు గదా! మీ మాట వినే ఒక వ్యక్తి ఉంటాడు గదా! సో, అట్‌లీస్ట్ ఒక్క పర్సన్‌తోని మీరు రిజిస్ట్రేషన్ జేపియండి. ఎందుకంటే, అందరిని మనం ఎన్‌లైటెన్ చేయాలి. అందరిని మనం సక్సెస్ వైపు నడిపించాలి.
కాబట్టి అట్‌లీస్ట్ 1 పర్సన్ అండ్ ఇఫ్ పాసిబుల్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేపించి వాళ్ళని ఈ యొక్క అమేజింగ్ ఆన్‌లైన్ ఈవెంట్‌కైతే అటెండ్ అయ్యే విధంగా చూడండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. హావ్ ఎ నైస్ డే.